హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మనకు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయ్యి చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఆర్పిఎఫ్ జాబ్స్ గురించి కానీ కానిస్టేబుల్ అవుదామని చాలా చాలా వరకు వెయిట్ చేసినటువంటి వాళ్ళకైతే చాలా మంచి అవకాశం వచ్చింది. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. అప్కమింగ్ జాబ్స్ అనమాట ఇవి. ఇందులో మొత్తం పోస్టులు వచ్చేసి 4298 పోస్టులు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్ అన్నమాట. ఇవి ఓన్లీ 10th పైన అవకాశం ఇవ్వడం అనేది కూడా చాలా వీళ్ళకు మంచి అవకాశం అనమాట. అయితే ఆల్ క్యాండిడేట్స్ అంటే జనరల్ ఓబీసీ వాళ్ళకు 500 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు అయితే 250 రూపీస్ అనేది మనం గవర్నమెంట్ ఫీజు అయితే చెల్లించాల్సి ఉంటుంది. ఇది 15/4/2004 స్టార్ట్ అయ్యి 14 మే వరకు అయితే లాస్ట్ డేట్ 14 మే 2024 వరకు అయితే అవైలబుల్గా ఉంది అనమాట. ఓకే, ఇది అప్కమింగ్లో ఉంది కాబట్టి ఇంకా 1 మంత్ ఉంది. దీనికి కావాల్సిన డీటెయిల్స్ ఏంటంటే వాళ్ళ 10th ఏ బోర్డు నుంచి అయిపోయింది ఆ సర్టిఫికేటు, వాళ్ళ రెసిడెన్షియల్ అయితే రెసిడెన్షియల్, ఆధార్ కార్డు రెడీగా పెట్టుకుంటే సరిపోద్ది. ఇది 10th పాస్ అయిన స్టూడెంట్స్కి మాత్రం అనమాట. ఓపెన్ కానీ ప్రైవేట్ కానీ రెగ్యులర్ సిబిఎస్ ఏ బోర్డు నుంచి అయినా 10th పాస్ అయితే చాలన్నమాట. ఓకే, ఏజ్ వచ్చేసి 18 to 28 ఇయర్స్, 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల లోపు అవైలబుల్గా అయితే ఉంది. వాళ్ళ యొక్క రిజర్వేషన్ బట్టి వాళ్ళకి కేటగిరీని బట్టి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, ఇది 15th ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది, 14 మే క్లోజింగ్ అనమాట. ఇందులో 452 జాబ్స్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు కూడా ఉన్నాయన్నమాట. ఈ ఇన్స్పెక్టర్ పోస్టులకి ఓన్లీ ఎనీ డిగ్రీ పైన 15 ఏప్రిల్ 2024 to 14 మే 2024 వరకు అయితే మనకు అప్లై చేసుకోనికే ఇది సైట్ అయితే ఆన్లైన్లో ఉంటుంది. ఈ 10th క్లాస్ వాళ్ళు ఏంటంటే ఏ బోర్డు నుంచి అయినా సరే, అంటే ఇప్పుడు ప్రైవేట్ బోర్డు ఉంటుంది, డైరెక్ట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఉంటారు, సిబిఎస్ బోర్డు ఉంటుంది, అండ్ ఓపెన్ 10th రాసిన వాళ్ళు ఉంటారు. సో 10th ఈక్వల్ టు చదివినటువంటి ఏ బోర్డు నుంచి అయినా సరే వాళ్ళు 10th పాస్ అయితే సరిపోతుంది. అక్కడ రెసిడెన్షియల్, వాళ్ళ క్యాస్ట్, మినిమం డాక్యుమెంట్స్ పెట్టుకొని అప్లై చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఈ 10th వాళ్ళకు చాలా మంచి అవకాశం. ఇది పోస్టులు కూడా ఇదివరకు ఇచ్చినటువంటి దానికంటే ఈసారి చాలా పోస్టులు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇంకా వాళ్ళ ఫీజు ఇది ఫస్ట్ ఎగ్జామ్ అటెంప్ట్ అయిన తర్వాత వాళ్ళ పేమెంట్ అనేది కూడా రిటర్న్ రావడం జరుగుతుంది. ఇది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కింద అంటే ఆర్పిఎఫ్. ఓకే, ఈ ఆర్పిఎఫ్ జాబ్స్ ఇది చాలామంది 10th అయిపోయిన వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట. మీ కామెంట్లో మెసేజ్లో పెడతా ఉంటారు, సార్ 10th క్లాసు అయిపోయింది, జాబ్స్ ఉన్నాయా, ఎప్పుడు వస్తున్నాయి ఏందనేది. సో వీళ్ళకైతే ఇప్పుడు ఒక ముందుగానే అంటే 1 మంత్ బిఫోర్ ముందుగానే వీళ్ళకు చెప్పడం జరుగుతుంది. ఈ బోర్డు నుంచి ఏ బోర్డు నుంచి అయినా చెప్పినా కదా, రెగ్యులర్, ప్రైవేటు, ఓపెన్ అండ్ సిబిఎస్ బోర్డు, 10th క్లాస్ ఏ బోర్డు నుంచి పాస్ అయినా ఆ డాక్యుమెంట్స్ అనేది వాళ్ళ దగ్గర అవైలబుల్గా పెట్టుకొని ఫిల్అప్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఎడ్యుకేషన్ సంబంధించిన ప్రతి నోటిఫికేషన్, ప్రతి జాబ్స్ మన ఛానల్లో మీకు అందుబాటులో ఉంచడానికి ట్రై చేస్తున్నాం. మీకు ఏమైనా ఇంకా డౌట్ ఉన్నా, ఎట్లా ఫిల్అప్ చేసుకోవాలో ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్లో టైప్ చేసి పెట్టండి, అందరికీ రిప్లై ఇస్తాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.